హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం హౌ టు ట్రేడ్ విత్ లో క్యాపిటల్ అనేది మనం తెలుసుకుందాము. అసలు లో క్యాపిటల్తో ట్రేడ్ చేసేటప్పుడు ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి, క్యాపిటల్ ప్రిజర్వేటివ్ ఎలా తీసుకోవాలి, ప్రాఫిట్స్ని ఎలా లాక్ చేసుకోవాలి, అండ్ ఆప్షన్స్లోకి వచ్చేసరికి ముఖ్యంగా పొజిషన్ సైజింగ్ అండ్ ఎస్ఎల్ ఎలా మెయింటైన్ చేయాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఈ ఎపిసోడ్లో హౌ టు ట్రేడ్ విత్ లో క్యాపిటల్లో మనం ఫస్ట్ అంశం వచ్చేసి స్టాప్ లాస్. ఓకే, ప్రాఫిట్స్ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. మార్నింగ్ మార్కెట్ స్టార్ట్ అవుతే అందరు కూడా ఎయిదర్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే ట్రేడర్స్ కావచ్చు, స్కాల్పర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మార్కెట్లోకి 9:15 గంట కొట్టంగానే మార్కెట్లోకి ఎంటర్ అయ్యేది ప్రాఫిట్స్ కోసమే. మరి మనం స్టార్ట్ చేయడమే స్టాప్ లాస్తో స్టార్ట్ చేసాము అంటే స్టాప్ లాస్ ఈజ్ మస్ట్ ఫర్ ఎస్పెషల్లీ ఏదైతే చిన్న సైజ్ అకౌంట్ ఉందో వాటికి మాత్రం స్టాప్ లాస్ అనేది కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాలి. ప్రతి ట్రేడ్కి వెదర్ ఇట్ మే బీ ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్ అయినా సరే మాత్రం ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయాలి. సో స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తూ కరెక్ట్ పొజిషన్ సైజింగ్ అనేది మెయింటైన్ చేస్తే కనుక ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్గా మళ్ళీ మన అకౌంట్ని ఫాలో అవడం జరుగుతుంది. సో అందుకని స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒకసారి మనం ఈక్విటీలో ట్రేడ్ చేసేటప్పుడు మన స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్లో అయితే చూసేద్దాం. అండ్ బిఫోర్ దట్ ఒక ప్రో టిప్ అయితే నేను చెప్తున్నాను ఏంటంటే, మన స్టాప్ లాస్ ఎప్పుడు కూడా ఎయిదర్ ఎంటీఎం కావచ్చు, ఎయిదర్ ట్రేడ్ వైజ్గా కావచ్చు, ఏదైనా సరే మ్యాక్సిమం మీకు 1-2% కన్నా ఎక్కువ లేకుండా చూసుకోండి. ఎంత ట్రేడ్ అయినా సరే, ఎంత హై కన్విక్షన్ అయినా సరే, ఎందుకంటే మార్కెట్ అనేది ప్రాబబిలిటీ గేమ్ మీద వర్క్ చేస్తుంది. ఓకే, సో అది అవ్వచ్చు, జరగపోవచ్చు కూడా. ఎందుకంటే మన చేతుల్లో ఏముండదు. ఏ ఇండికేటర్ అయినా, ఏ ప్రైస్ యాక్షన్ అయినా, ఏ క్యాండిల్ స్టిక్ అయినా సరే కొంతవరకు మాత్రమే అది మన చేతుల్లో ఉంటుంది. తర్వాత మార్కెట్ సెంటిమెంట్స్, మార్కెట్ డైనమిక్స్ ఇలా చాలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి మనం ఎస్ఎల్ అనేది 1-2% కన్నా ఎక్కువ ఏ ట్రేడ్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఓకే, ఒకవేళ 1% కన్నా మరి ఎక్కువ వస్తుంది మన క్యాపిటల్ సైజ్తో మనం తీసుకునే పొజిషన్ సైజింగ్ అనుకుంటే కనుక ఆ ట్రేడ్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్తో లైవ్లో ఒకసారి చూద్దాం. పొజిషన్ సైజ్ అండ్ ఎస్ఎల్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే కనుక మనకి 50,000 క్యాపిటల్ ఉంది కదా. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో ఒక స్టాక్ ఆర్ రిలయన్స్ కానీ 2,500లో ట్రేడ్ అవుతుంది అనుకున్నాం. ఓకే, అండ్ మన ఎస్ఎల్ వచ్చేసి 10 రూపీస్ అనుకున్నాం యాజ్ పర్ అవర్ స్ట్రాటజీ. ఓకే, అండ్ మ్యాక్సిమం లాస్ మనం ఎంత అనుకున్నాం, 1% పర్ ట్రేడ్ అనుకున్నాం. ఓకే, సో 1% అంటే 50,000లో 1% ఎంత వస్తుంది, 500 రూపీస్ వస్తుంది. ఓకే, సో క్వాంటిటీ ఎలా తీసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 500 ఏదైతే మన స్టాప్ లాస్ డివైడెడ్ బై 10. ఓకే, మన స్టాప్ లాస్ తీసుకుంటే 50 అయితే వస్తుంది. సో 50 క్వాంటిటీ కనుక తీసుకుంటే కనుక మనకి ఎగైనెస్ట్గా వెళ్ళినా సరే 10 రూపీస్ స్టాప్ లాస్ కొడితే కనుక మ్యాక్సిమం మనకి పోయేది వచ్చేసి 500 వరకు ఉంటుందన్నమాట. సో ఇలా మనం చాలా పొజిషన్ సైజింగ్ని అండ్ స్టాప్ లాస్ని కూడా మనకి తగ్గట్టుగా చేసుకుంటే అది సరిపోతుంది అనమాట. సో ఇలా మీరు మీ ఈక్విటీ ట్రేడ్స్ని స్టాప్ లాస్ అండ్ పొజిషన్ సైజింగ్ కూడా క్యాల్కులేట్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు 50K క్యాపిటల్తో పొజిషన్ సైజింగ్ ఈక్విటీలో చూసాం కదా, అలాగే ఆప్షన్స్లో కూడా మనం ఒక్కసారి లైవ్ ఎగ్జాంపుల్లో చూసుకుందాం. మరి ఆప్షన్స్లో ఎలా చేయాలి, ఒకవేళ 300 రూపీస్ 400 రూపీస్ ప్రీమియం ఉంటే కనుక మరి మనకి అది ఆ 50,000లో సెట్ కాకపోతే 1%లో కూర్చోకపోతే ఎలా అంటే ఆ క్వశ్చన్ కూడా నేను ఆన్సర్ అయితే చెప్తున్నాను. మనం ఇక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ని వాడుకోవచ్చు జనరల్గా ఆప్షన్స్లోకి వచ్చేసరికి. దట్ ఈస్ కాల్డ్ హెడ్జింగ్. హెడ్జింగ్ అంటే నథింగ్ బట్ ఇన్సూరెన్స్ అనమాట. మనం తీసుకునే పొజిషన్కి జనరల్గా మనుషులకి ఇన్సూరెన్స్ తీసుకుంటారు, అండ్ స్టోర్స్కి తీసుకుంటారు, కార్స్కి తీసుకుంటారు. దేనికి, ఏదైనా జరగరాంది ఎగైనెస్ట్గా మనకు జరిగితే కనుక మనల్ని ఆ ఇన్సూరెన్స్ అనేది కొంచెం అయినా నష్టపరిహారంగా కాంపెన్సేట్ చేయడానికి. అదే సేమ్ కాన్సెప్ట్ మనకి స్టాక్ మార్కెట్లో కూడా ఉంటుంది. అదే హెడ్జింగ్ అనమాట. ఓకే, ఈ హెడ్జింగ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి జరగవలసిన నష్టాన్ని పూర్తిగా కాపాడలేకపోయినా సరే, పూర్తిగా ఆపలేకపోయినా సరే
కొంతవరకు అది కంపన్సేట్ చేయడానికైతే వీలు ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు మనం లైవ్ ఎగ్జాంపుల్లో ఆప్షన్స్లో మనం అతి తక్కువ క్యాపిటల్తో ఉండేటప్పుడు మనం ఆప్షన్స్లో హెడ్జ్ ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మనం ఈక్విటీ ఆర్ క్యాష్ సెగ్మెంట్లో స్టాప్ లాస్ని ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, అలాగే పొజిషన్ సైజ్ని ఎలా డిసైడ్ చేసుకోవాలి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అదే రకంగా ఆప్షన్స్లో కూడా తీసుకోవచ్చు, బట్ ఇది ఇంట్రాడేకి అయితే మోస్ట్లీ అప్లికబుల్ కాదు. పొజిషనల్గా అంటే మీరు ఎక్స్పైరీ దాకా కనుక ఏదైనా ట్రేడ్ని హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక ఈ పద్ధతి అయితే ఫాలో అవ్వచ్చు. అది కూడా ఒక్కసారి ఎగ్జాంపుల్తో పాటు మనం చూద్దాం, సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో నిఫ్టీ ఇప్పుడైతే 17,588లో రన్నింగ్ అయితే అవుతుంది. సో నాకు ఒక బుల్లిష్ వ్యూ ఉంది పర్ మంత్ ఎండింగ్కి. ఈ మంత్ ఎండింగ్కి అది ఒక అరౌండ్ 17,800 వరకు వెళ్తుంది అనేటటువంటి నాకు వ్యూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జనరల్గా మనం 17,600 కాల్ అనేది బై చేస్తాం. ఈ కాల్ అనేది మనకి ఇక్కడ చూసుకుంటే 300 రూపీస్లో ఉంది. ఓకే, 313 రూపీస్లో. ఒకవేళ మనకి 300 రూపీస్లో మొత్తం ఒకవేళ మనం అనుకున్న వ్యూ గనక ఎగైనెస్ట్గా వెళ్తే మార్కెట్లో మనకి ఈ 300 అనేది ప్రీమియం అనేది జీరో అయిపోవడం జరుగుతుంది. ఓకే, ఇలా జీరో అయిపోకుండా దీన్ని మనం సేవ్ చేసుకోవాలి, మన పొజిషన్ సైజుకి తగ్గట్టుగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు మనం ఒక ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ హెడ్జ్. హెడ్జ్ అంటే నథింగ్ బట్ ఇన్సూరెన్స్ లాగా అనమాట. ఓకే, ఈ సినారియోలో ఏం చేస్తామంటే 17,600 సిఈ ఏదైతే ఉందో 300 రూపీస్లో ఉంది కదా, దీనికి మనం హెడ్జ్గా ఏం చేస్తామంటే, అంటే నా వ్యూ వచ్చి 17,600 నుంచి పైకి వెళ్తుంది, బట్ అది మ్యాక్సిమం 17,900 అయితే పైకి రీచ్ అయితే అవ్వదు అనుకున్న సిచ్యువేషన్లో మనం ఏం చేస్తామంటే, సో దీనికి హెడ్జ్గా 17,900 కాల్ అనేది మనం సెల్ చేస్తామన్నమాట. ఓకే, 17,600 కాల్ ఏదైతే ఉందో 300 రూపీస్లో ఉన్నది బై చేస్తాము, అండ్ 17,900 ఏదైతే ఉందో 160 రూపీస్లో దాన్ని సెల్ చేస్తామన్నమాట. అంటే ఒకవేళ మనకి ఎగైనెస్ట్గా వెళ్ళినా సరే రెండు కూడా జీరో అయిపోతే కనుక మనకి ఇక్కడ సుమారుగా 150 రూపాయల ప్రీమియం మనకు వస్తుంది, ఇక్కడ 300 రూపీస్ ప్రీమియం అనేది మనకు పోతుంది. కాబట్టి ఓవరాల్గా మన రిస్క్ అయితే 150 రూపీస్ మాత్రమే ఉంటుంది. అది కాకుండా ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, మరి 17,600 ఎందుకు తీసుకోవడం, డైరెక్ట్గా 17,900 తీసుకోవచ్చు కదా అనేసి. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లోకి వచ్చేసరికి థీటా డికే అది ఉంటుంది కాబట్టి, ప్లస్ ఇది ఫార్ ఓటీఎం కాబట్టి ఇది అంతా మనకి అనుకున్నంత రిటర్న్స్ ఇవ్వదు కాబట్టి మనం ఈ ఆప్షన్ అయితే ఎంచుకోము. బట్ 17,600 వచ్చేసి ఏటీఎం కాల్ కాబట్టి మనకి ఒకవేళ మూమెంట్తో పాటు ఇండెక్స్తో పాటు ఇది కూడా మంచిగా మూవ్ అయ్యి మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఒకవేళ మన వ్యూ తప్పైతే కనుక 300 రూపీస్ కూడా ప్రీమియం నష్టపోకుండా మనం 150 రూపాయలతోనే మనం బయటపడవచ్చు. సో అందుకని ఈ ఆప్షన్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి రిస్క్ ఎంత ఉంది అంటే 150 రూపీస్ మాత్రమే అప్రాక్సిమేట్గా ఉంది. మరి ఆప్షన్ సెల్ చేయాలంటే 1.5 lakh కదా, మరి 50K ఉన్నటువంటి స్మాల్ క్యాపిటల్తో ఎలా చేయొచ్చు అనుకున్నప్పుడు ఇది హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ కాబట్టి మీకు సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయల్లో మీకు ఇదైతే సరిపోతుంది. అండ్ ఆ 150 రూపాయలు కూడా ఈ 150 కూడా మనకి టోటల్ క్యాపిటల్లో 1%కి వస్తుందా లేదా అనేది చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఈజీగా గుర్తుండడానికి అనేసి 300, 150 అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఇలా మనం ఆప్షన్స్లో హెడ్జింగ్తో మనం రిస్క్ని ఏదైతే ఉందో, స్టాప్ లాస్ని ఏదైతే ఉందో అది చాలా వరకు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి, విల్ అడ్రస్ ఇట్. ఓకే, సో హౌ టు ట్రేడ్ విత్ లో క్యాపిటల్లో నెక్స్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ట్రిబులర్. జనరల్గా ట్రిబులర్ అంటే అందరికీ గుర్తొచ్చేది ఎన్టీఆర్, రాజమౌళి, రామ్ చరణ్, ఇవి కాదు. మన స్టాక్ మార్కెట్లోకి వచ్చేసరికి ట్రిబులర్ అంటే రిస్క్ రివార్డ్ రేషియో. ఓకే, అంటే మనం ఎంత రిస్క్ చేస్తే మనం ఎంత రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఈ రేషియో కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి ఎగ్జాక్ట్గా కావాలన్నమాట. సో దీన్ని బట్టే మనం ట్రేడ్స్ తీసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఒకవేళ కన్విక్షన్ ఉండి అండ్ రిస్క్ రివార్డు సరైన ప్లేస్లో ఉండి వాటి రేషియో కరెక్ట్గా ఉంది అనుకుంటే కనుక మనం ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. ఒకవేళ రిస్క్ రివార్డ్ రేషియో అంటే మనం 500 రిస్క్ చేస్తున్నాము, ఓకే, దానికి మన రివార్డ్ అంటే మనకు వచ్చే ప్రాఫిట్స్ ఎంత 1000 ఆర్ 1500 ఆర్ 2000 ఉంటేనే తీసుకుందాం. 500:500 అంటే ఒకవేళ రిస్క్ రివార్డ్ రేషియో 1:1 అంటే 500 రిస్క్ చేస్తే 500 వస్తుంది, దాన్ని 1:5
1:1 రిస్క్ రివార్డ్ రేషియో అంటారు. అలా కాకుండా 500 రిస్క్ చేసి 1000 ఎక్స్పెక్ట్ చేస్తుంటే దాన్ని 1:2 అంటారు. సో మనం ఎప్పుడు కూడా లో క్యాపిటల్ ఉన్నప్పుడు హై కన్విక్షన్ ట్రేడ్స్ ఉండాలి. 1:2 ఆర్ 3 ఆర్ 4 5 ఈ రేంజ్లో ఉన్న ట్రేడ్స్ తీసుకోవడం వల్ల 1 or 2 డేస్ ఆర్ 1 or 2 months మనం ట్రేడ్స్ తీసుకోకపోయినా పర్లేదు, బట్ తీసుకున్న ట్రేడ్స్ వచ్చి మంచి ట్రేడ్స్ తీసుకోవాలి. మంచి లో పాయింట్లో చిన్న స్టాప్ లాస్తో బై చేసి పెద్ద టార్గెట్స్ ఉన్నటువంటి ట్రేడ్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. అలా అని లాటరీ ట్రేడ్స్ అంటే హీరో జీరో లాంటివి చిన్న క్యాపిటల్ ఉన్నప్పుడు ట్రై చేయకపోవడమే మంచిది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లాటరీ ట్రేడ్స్ అంటే హీరో జీరో కానీ లేకపోతే ఏదో న్యూస్ వస్తుంది, ఏదో వేరే యూట్యూబ్లో చెప్పారు రేపు ఇండెక్స్ కానీ పలానా స్టాక్ కానీ చాలా స్కై రాకెట్ లాగా దూసుకు వెళ్తుంది అది ఇది అనేసి టైటిల్స్ పెడతా ఉంటారు. సో వాటిని అనేది మీ అనాలిసిస్ ఓన్గా చేసుకుని దాన్ని బట్టే చేసుకోవాలి. ఒకవేళ 1 or 2 times మిస్టేక్ అయినా సరే మన సొంత మిస్టేక్స్ నుంచి మనం నేర్చుకుని దాన్ని నెక్స్ట్ టైం ఇంప్లిమెంట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. కానీ అవతల వాళ్ళ ఒపీనియన్ వల్ల తీసుకుంటే వాళ్ళు ఏ ఒపీనియన్తో చెప్పారు, వాళ్ళ లాజిక్ ఏంటి, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది మనకి తెలీదు. అలా డిపెండ్ అవ్వడం కంటే మనం ఓన్గా వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం తీసుకొని ఒక బేరీజ్ వేసుకొని మనకంటూ ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకొని దాన్ని బట్టి వెళ్తే చిన్న మిస్టేక్స్ అయినా సరే మనం దాన్ని సరిదిద్దుకుని లాంగ్ టర్మ్లో మంచి క్యాపిటల్ని గ్రో చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పెన్నీ స్టాక్స్ గురించి అందరికీ తెలిసింది. కొన్ని స్టోరీస్ వింటూ ఉంటాము. ఇది 10 రూపాయల్లో ఉన్న స్టాకు 1800కి వెళ్ళింది, లేకపోతే 80 రూపాయల్లో ఉన్న స్టాక్ 800కి వెళ్ళింది విత్ ఇన్ 3 months. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి అనేసి కొన్ని ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి. కొంతమంది టీవీ ఛానల్స్లో వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. బట్ జనరల్గా కొన్ని మోస్ట్ ఆఫ్ ద పెన్నీ స్టాక్స్ వచ్చేసి ఆపరేటర్ డ్రివెన్గా ఉంటాయి. అంటే వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పెంచడం అండ్ వాళ్ళకి మంచి ఇన్వెస్టర్స్ దొరికిన తర్వాత ఒకేసారి డంప్ చేయడం అలాంటివి జరుగుద్ది. ఒకవేళ మీకు ప్రాఫిట్స్ ఉన్నా సరే మీరు దాన్ని రియలైజ్ చేసుకోలేక ఓన్లీ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటాయి, సెల్లర్స్ ఎవరో దొరకరు. సో అలాంటి కండిషన్స్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాము. అలాంటివి మాత్రం మిస్టేక్స్ చేయకండి. మ్యాక్సిమం నిఫ్టీ 50 ఆర్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆల్మోస్ట్ నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉంటాయి, నిఫ్టీ జూనియర్ ఉంటుంది, నిఫ్టీ ఎఫ్ఎన్ఓ ఉంటుంది, నిఫ్టీ నెక్స్ట్ 500 స్టాక్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో చేసుకోండి, మీకు లిక్విడిటీ ఇష్యూస్ ఉండవు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్ అండ్ అవుట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో పెన్నీ స్టాక్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి మన చిన్న క్యాపిటల్ ఉన్నప్పుడు. సో మన నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆప్షన్స్ని ఎప్పుడు కూడా లాంగ్ టైమ్ అయితే మనం ఎక్కువ హోల్డ్ చేయొద్దు. ఎందుకు అంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ వచ్చేసి 80 to 90% ఆప్షన్స్ వచ్చేసి ఓటీఎంలో కనుక క్లోజ్ అయితే అవి ఎక్స్పైరీ కల్లా ఎయిదర్ ఇట్ మే బి వీక్లీ ఎక్స్పైరీ ఆర్ మంత్లీ ఎక్స్పైరీ వరకు కూడా అవి జీరో అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని మీకు కన్విక్షన్ ఉన్నప్పుడు ఇందాక మనం ఏదైతే హెడ్జ్ చెప్పామో ఇంట్రాడేకి అయితే అది పనికిరాదు, బట్ పొజిషనల్గా అది పనికొస్తుంది. బట్ ఇంట్రాడేలో చేసేటప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు. ఆప్షన్స్ బయింగ్ అంటే ఏంటి, మూమెంట్ని క్యాచ్ చేసుకొని వెంటనే మనం ప్రాఫిట్స్ తీసుకొని బయటకు వచ్చేయడం. అలా ఉంటే కనుక మనకి థీటాడికే అనేది ఉంటుంది, అంటే టైం వాల్యూ అనేది ఉంటుంది. ఆ ఆప్షన్స్ వాల్యూ యొక్క టైం వాల్యూ అనేది ప్రతి గంటకి ప్రతి నిమిషానికి తగ్గుతూ వస్తుంది. సో అలాంటప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు, ఎస్పెషల్లీ మనకి చిన్న క్యాపిటల్ ఉన్నప్పుడు. సో ఈ జాగ్రత్త అయితే తీసుకోండి ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు ముఖ్యంగా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రైల్ యువర్ స్టాప్ లాస్ ఆర్ ట్రైల్ యువర్ ప్రాఫిట్స్. ఓకే, సో ఇప్పుడు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్టాక్ని కానీ ఇండెక్స్లో ఆప్షన్స్ కానీ 100లో బై చేసాం, మనకి 80లో స్టాప్ లాస్ ఉంది. ఓకే, వెన్ ఎవర్ ఇట్ రీచెస్, ఓకే ఎప్పుడైతే అది 105 1010కి వెళ్ళిందో మన స్టాప్ లాస్ 80 to 90 ఆర్ 90 to 100 ఇలా వచ్చేసేయాలి కంప్లీట్గా. అంతేగాని అది 100 రూపీస్ ఆప్షన్ 400కి 500కి వెళ్తుందని మాత్రం ఎక్కువ గ్రీడ్తో దాన్ని హోల్డ్ చేస్తే కనుక అది ఓవర్ నైట్ ఒకవేళ మీరు హోల్డ్ చేసి ఓటీఎం అయితే మనకి ఎగెనెస్ట్గా వెళ్తే కనుక అది 20లో ఓపెన్ అవ్వచ్చు, 10లో ఓపెన్ అవ్వచ్చు. సో ఇలాంటి తప్పులు అయితే చేయొద్దు. ఖచ్చితంగా మీరు ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు కూడా మీ బై ప్రైస్ ఏదైతే 100 ఈ ఎగ్జాంపుల్లో అనుకున్నామో 105కి వెళ్ళడంతోనే ట్రయల్ చేసుకోండి. ఒకవేళ వెళ్తే మంచిదే, అలా దాంతోపాటు వెళ్ళడానికి ఉంటుంది. ఒకవేళ వెనక్కి వచ్చినా సరే మనకి లాసెస్ అనేవి ఉండవు, చిన్న ప్రాఫిట్స్ కూడా అలా కొన్ని ప్రాఫిట్స్
ప్రాఫిట్స్ అయితే కనుక అది మన క్యాపిటల్ గ్రోత్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో చిన్న క్యాపిటల్ ఉన్నప్పుడు చిన్న ప్రాఫిట్స్ని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ పెద్ద పెద్ద ప్రాఫిట్స్ వైపు పరిగెత్తి ఉన్న క్యాపిటల్ని రిస్క్ చేసుకోకుండా చూడండి. సో ఈ వీడియోలో మనం చెప్పుకున్న అంశాలన్నీ కూడా ఒక్కసారిగా మనం రీక్యాప్ చేసుకుంటే కనుక ఫస్ట్ పాయింట్ వచ్చేసి స్టాప్ లాస్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్, అండ్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ ఈక్విటీలో ఉన్నప్పుడు పొజిషన్ సైజ్ ఎలా పెట్టుకోవాలనేది మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్లో చూసాము. అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేటప్పుడు హెడ్జ్ని ఎలా వాడుకోవాలి, పొజిషన్ సైజ్ ఎలా చేసుకోవాలి అనేది లైవ్ ఎగ్జాంపుల్లో చూసాము. RRR గురించి మాట్లాడుకున్నాము, రిస్క్ రివార్డ్ రేషియో గురించి. అండ్ తర్వాత లాటరీ ట్రేడ్స్ని అవాయిడ్ చేయాలి అనేసి మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ తర్వాత పెన్నీ స్టాక్స్లో ఎలా ట్రేడ్ చేసుకోకూడదు, ఎలా అవాయిడ్ చేయాలి దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. తర్వాత ప్రాఫిట్స్ ఎలా ట్రయల్ చేసుకోవాలి అనేవి నేర్చుకున్నాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ రూపంలో తెలియజేయండి. మేము అన్ని కమెంట్స్ కూడా ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ మీ చిన్న క్యాపిటల్తో ఇలా డిసిప్లిన్గా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలన్నింటినీ ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ క్యాపిటల్ కూడా మంచి పెద్దగా గ్రో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.